ఇవాళ మనం శ్రీధర్ బెవరు గురించి మాట్లాడుకోబోతున్నాము. అతను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్లాడో ఒక్కసారి మనం గమనిస్తే జీవితం పట్ల ఆశావహ దృక్పథం తప్పకుండా కలుగుతుంది. మన మీద మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం అనుకున్నది సాధించాలనే తపన తప్పకుండా కలుగుతుంది. వీళ్ల సొంతూరు విజయనగరం జిల్లా వంతరాం. అయితే వాళ్ల నాన్నగారు శ్రీకాకుళం జిల్లా రాజాంలో క్లర్క్గా పనిచేస్తూ ఉండేవారట. మామూలుగా అయితే చిన్న ఉద్యోగమే, కాని ఆ సంపాదన వాళ్ల ఇల్లు గడవడానికి చక్కగా సరిపోతుంది. కాని వాళ్ల నాన్నగారు తాగుడికి అలవాటు పడ్డారు. ఇంకా చెప్పాలంటే బానిస అయ్యారు. అదే వాళ్ల జీవితాలని అతలాకుతలం చేసేసింది. వాళ్ల నాన్నగారు రోజూ మద్యం తాగి వస్తూ ఉండేవారట. దాంతో వాళ్లమ్మగారు ప్రశ్నించేవారు. అలా ప్రశ్నించినందుకు ఆవిడని పిల్లల కళ్ల ముందే కొడుతూ ఉండేవారట. ఒకవేళ పిల్లలు అడ్డు వెళితే వాళ్లకి కూడా ఆ దెబ్బలు తగిలేవి. ఇలా ఇంట్లో రోజూ గొడవలే. నిత్య నరకమైపోయింది జీవితం. ఇంట్లో నెమ్మదిగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఎంత ఎక్కువయ్యాయి అంటే 3 పూటలా తినలేని పరిస్థితి. దాదాపు పిల్లలు రోజూ పస్తులుండేవారట. ఆకలి బాధ తట్టుకోవడం కష్టమైపోయేది. రాను రాను పరిస్థితి మరింత దిగజారిపోయింది. చుట్టుపక్కల వారు, బంధువులు వాళ్ల నాన్నగారిని ఈసడించుకోవడం మొదలుపెట్టారు. దాంతో వాళ్లకసలక్కడ ఉండాలని అనిపించేదే కాదట. ఇక ఈ పరిస్థితిని చక్కదిద్దలేను అనుకున్నారేమో వాళ్లమ్మగారు ఒక నిర్ణయానికి వచ్చేశారు. పిల్లలని బంధువుల ఇళ్లలో ఉంచాలని. అలా ఆమె తన 4 పిల్లల్ని 4 బంధువులకు అప్పగించేశారు. అలా శ్రీధర్ గారు గుంటూరు చేరుకున్నారు. గుంటూరులో వాళ్ల పెద్దమ్మ వాళ్ల కొడుకు ఉంటున్నారట. అక్కడ ఆశ్రయం పొందారు. శ్రీధర్ గారి అక్కేమో పెదనాన్నగారి ఇంట్లో ఉండేది. అన్నయ్య మరొక బంధువు ఇంట్లో, తమ్ముడు కూడా అంతే. అలా 4 దారులయ్యారు. జీవితం ఇంత దారుణంగా ఉంటుందని అప్పటి వరకు ఆ పసివాళ్లు ఊహించి ఉండరు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ల అమ్మ మాట విని బంధువుల ఇళ్లకు వెళ్లి అక్కడే ఆశ్రయం పొందుతూ చదువుకుంటూ ఉండేవారు. అలా శ్రీధర్ 10వ తరగతి పూర్తి చేశారు. పరీక్షలైపోయిన వెంటనే వాళ్ళింటికి తిరిగి వెళితే వాళ్లమ్మగారు కనీసం ఎగ్జామ్స్ ఎలా రాశావు అని కూడా అడగలేదట. రేపటి నుంచి నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్లిపోవాలి అని అన్నారట. ఆవిడ ఎదుర్కొంటున్న పరిస్థితులు ఆమెను అలా మాట్లాడించాయి. ఆ తర్వాత ఇంటర్లో జాయిన్ అయ్యారు. కాని మనస్సు కుదుటపడ్డం లేదు. ఎప్పుడూ ఏదో దిగులు. అమ్మా నాన్నలకి దూరంగా చుట్టాల ఇంట్లో ఉండాల్సి వచ్చినందుకు బాధ. అక్క, అన్న, తమ్ముడు అందరూ గుర్తొచ్చి ఆపుకోలేని దుఃఖం. ఇలా ఎప్పుడూ దిగులుతో గడిపేవారట శ్రీధర్ గారు. వాళ్లక్కనైతే అప్పటికే చదువు మానిపించారు కూడా. అన్నయ్యేమో డిగ్రీ చదువుతున్నాడు. తమ్ముడు ఇంకా చిన్నవాడు కాబట్టి స్కూల్ స్టడీస్లోనే ఉన్నాడు. ఇంటి గురించి, తమ పరిస్థితి గురించి ఆలోచించుకుంటూ సరిగ్గా చదవలేకపోయారు శ్రీధర్. ఇంటర్ ఫెయిల్ అయ్యారు. సరిగ్గా అప్పుడే వాళ్ళన్నయ్య తన దగ్గరికి వచ్చారట. ఇక ఈ కష్టం మన వల్ల కాదు, అమ్మా నాన్నతో పనిలేదు, వాళ్లు మనతో ఉన్నా లేకున్నా, మనం వాళ్ల దగ్గర ఉన్నా లేకున్నా 4 కలిసే ఉందాం, ఎవరింట్లో కూడా ఇక ఉండొద్దు అన్నాడట. అంతే, ఒక్క వాళ్లక్క తప్ప మిగిలిన 3 అన్నదమ్ములు ఓ గదిలోకి చేరారు. ఎలాగైనా తమ జీవితాలను మార్చుకోవాలనుకున్నారు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. శ్రీధర్ గారు మొదట్లో ఒక పాల డైరీలో చేరారట. కాని సంపాదించలేకపోయారు. అందుకు చాలా కారణాలున్నాయి. పాల ప్యాకెట్లు తీసుకువెళ్లి టీ దుకాణాలకి వేసే పనైతే కరెక్ట్గానే చేసేవారు గాని పేమెంట్ కరెక్ట్గా అందేది కాదు. సో కొన్నాళ్లకి ఆ పని వదిలేశారు. ఆ తర్వాత ఒక చికెన్ కొట్టులో పనికి కుదిరారట. అయితే అక్కడ పనిచేస్తున్నప్పుడే శ్రీధర్ గారికి ఒక ఐడియా వచ్చింది. అపార్ట్మెంట్స్లో ప్రతి ఇంటికి వెళ్లి ఆర్డర్స్ తీసుకుని తనే స్వయంగా చికెన్ సరఫరా చేస్తే ఎలా ఉంటుంది అని. అప్పటికే ఆ ఐడియా కొత్తది, అందుకే మంచి లాభాలొచ్చిపడ్డాయి. బట్ రాత్రుళ్ళు నిద్రపోకుండా కోళ్ల ఫారంలో ఉండడం వల్ల ఆరోగ్యం దెబ్బతిందట. దాంతో ఆ ఉద్యోగం వదలక తప్పలేదు. మరిక ఏం చేయాలి? అప్పుడే విశాఖపట్నం తాజ్ హోటల్లో వెయిటర్ ఖాళీలు ఉన్నాయని తెలిస్తే ఇమీడియట్లీ వెళ్లారట. తాజ్లో బ్యాంకెట్ వెయిటర్గా రోజుకు 14 గంటలు నిలబడాలి. ఆ ఉద్యోగం వచ్చింది. ఉదయం 10 గంటలకి డ్యూటీకి వెళితే మళ్లీ తిరిగి రాత్రి 1 గంటకో గాని డ్యూటీ దిగేవారు కాదట. అయితే ఓసారి వాళ్ల హోటల్లో వెయిటర్స్ అందరితో రివ్యూ మీటింగ్ జరిగిందట. కస్టమర్స్ పెరగాలంటే ఏం చేయాలో చెప్పమని వాళ్ల జనరల్ మేనేజర్ గారు సలహా అడిగారు. వెంటనే శ్రీధర్ ఏమాత్రం భయపడకుండా తనకి తోచిన సలహా ఇచ్చారు. విశాఖలో అసలు ఈ హోటల్ ఉన్నట్టు ఎవరికీ తెలియడం లేదు సార్. తెలిసిన వాళ్లేమో ఎక్కువ డబ్బులవుతాయేమోనన్న ఆలోచనతో
రావడం లేదు. కాబట్టి నగరంలో నలుమూలలా కూడా బిల్ బోర్డ్స్ పెడితే బావుంటుంది. మన రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయని మనం ప్రచారం చేయాలి అని చెప్పారట. యాక్చువల్లీ అది చిన్న సూచనే, కానీ ఒక వెయిటర్ అలా ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడడం వాళ్ల జనరల్ మేనేజర్ గారికి నచ్చింది. శభాష్ అని మెచ్చుకున్నారు. ఆ సంఘటన, ఆ క్షణం తన మీద తనకి ఒక కొత్త నమ్మకాన్ని కలిగించిందట. కాస్త చదువుకోవాలి, ఇంతకన్నా మెరుగైన ఉద్యోగం చేయాలి అని అక్కడే డిసైడ్ అయ్యారు. ఇంటికి వచ్చి వాళ్ల అన్నా వదినలతో అదే సంగతి చెప్పారు. డిగ్రీ పూర్తి చేస్తానన్నారు. వాళ్లు సంతోషించారు. అయితే డిగ్రీలో జాయిన్ అవ్వాలంటే ముందు ఇంటర్ పూర్తి చేయాలి కదా. ఆ ఫెయిలైన సబ్జెక్టులు నానా కష్టాలు పడి పూర్తి చేశారు. ఇక ఆ వెంటనే డిగ్రీలో జాయిన్ అయిపోయారు. కాని హోటల్లో ఎక్కువ పని గంటలు అవడం మూలంగా ఒక్క లాంగ్వేజెస్ తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారు. వాళ్ళన్నయ్యేమో తనని ఎంబీఏ కూడా చదివించాలనుకున్నారు. తనేమో సబ్జెక్ట్స్ అన్నీ ఫెయిల్ అయిపోయారు. కాని పూర్తి చేయాలన్న సంకల్పం మాత్రం ఉంది. మొత్తానికి డిగ్రీ థర్డ్ ఇయర్ వచ్చే నాటికి 15 సబ్జెక్టులు మిగిలాయట. ఈసారి ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఉద్యోగానికి 2 నెలలు సెలవడిగారు. గట్టిగా చదివారు. ఆశ్చర్యం, మొత్తం కంప్లీట్ అయిపోయాయి. వాళ్ల అన్నయ్య కోచింగ్తో ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్లో కూడా మంచి మార్కులొచ్చాయి. ఎంబీఏ సీట్ వచ్చింది. జీవితం అక్కడితో పెద్ద మలుపు తిరిగింది. ఎంబీఏ పూర్తి కాగానే ది హిందూ పేపర్లో సర్క్యులేషన్ మేనేజర్గా ఉద్యోగం వచ్చిందట. వాళ్లన్నయ్య అప్పటికే దుబాయ్ వెళ్లిపోయారు. మంచి ఉద్యోగం కూడా సాధించారు. వదిన కష్టపడి చదివి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం సాధించారు. ఇక ఆర్థిక కష్టాలు తప్పిపోయాయి. అమ్మా నాన్నలని వాళ్ల ఇంట్లోకి తెచ్చేసుకున్నారు. నాన్న చేత తాగుడు కూడా మాన్పించేశారు. శ్రీధర్ గారు ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక అన్నయ్య తనతో పాటు దుబాయ్ వచ్చేయమన్నారట. అలా దుబాయ్ వెళ్లిన శ్రీధర్ గారు ఒక జర్మన్ కంపెనీలో 2 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత భారత్కి వచ్చేసి ఎల్జీ కంపెనీలో చేరారు. ఆ తర్వాత పానాసోనిక్ కంపెనీలో కూడా మంచి పోస్టుల్లో పనిచేశారు. ఆ తర్వాత అహ్మదాబాద్ ఐఐఎంలో సంవత్సరం పాటు అడ్వాన్స్డ్ బిజినెస్ కోర్సు పూర్తి చేశారు. అలా జనరల్ మేనేజర్ అయ్యారు. అప్పటికే తను పనిచేస్తున్న కంపెనీలోనే అత్యున్నత హోదాలు కూడా పొందారు. అంతా సవ్యంగా సంతోషంగా సాగితే అది జీవితం ఎలా అవుతుంది? అంతా బాగున్న ఆ టైంలోనే వాళ్ల అన్నయ్య మురళి క్యాన్సర్ బారిన పడ్డారు. బోన్ క్యాన్సర్. అప్పటికీ వాళ్లంతా దుబాయ్లోనే ఉన్నారు. కుటుంబం అంతా విలవిల్లాడింది. వాళ్లన్నయ్య కదా శ్రీధర్ గారిని ప్రోత్సహించి ఈ స్థాయిలో నిలబెట్టారు. దాంతో అన్నయ్య క్యాన్సర్ బారిన పడడంతో శ్రీధర్ గారు చాలా కుంగిపోయారు. చూస్తుండగానే 2017లో వాళ్లన్నయ్య కన్నుమూశారు. ఇక ఆ విషాదం నుంచి కోలుకోవడానికి చాలా సమయమే పట్టిందట. కాని వాళ్ల అన్నయ్య పేరు శాశ్వతంగా ఉండాలి అని డిసైడ్ అయ్యి బిఎంఆర్ ట్రస్ట్ ని ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా నిరుపేద పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు. అన్నయ్య పేరుతో మరింత మందికి ఉపాధి కల్పించాలి అన్న సంకల్పంతోనే శ్రీధర్ గారు పారిశ్రామికవేత్తగా మారారు. బిఎంఆర్ ఇన్నోవేషన్స్ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అప్పటికే తను ఎల్జీ, పానాసోనిక్ లాంటి పెద్ద కంపెనీస్లో పనిచేసి ఉండడం, ఆ కంపెనీల తరఫున పలు దేశాల్లో తిరిగి ఉన్న అనుభవం కూడా ఉంది కాబట్టి తన కంపెనీ విషయంలో త్వరగానే విజయం సాధించగలిగారు. ఇప్పుడైతే తను పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కూడా. ప్రభుత్వాలు విదేశీ రుణాలు పొందడం కోసం ఈ కన్సల్టెన్సీ సహాయం చేస్తుంది. ఇప్పుడిది ప్రపంచ స్థాయి ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ. సో శ్రీధర్ గారి పేరు చాలా మందికి తెలుసు. ఇక ఈ కన్సల్టెన్సీ మేనేజ్మెంట్లోని లోపాలని గుర్తించి తగిన ట్రైనింగ్స్ అవి కూడా ఇస్తుందట. టోటల్లీ ఈ 2 విషయాల్లో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా సాయం చేస్తోంది ఈ కన్సల్టెన్సీ. విదేశీ పెట్టుబడులు మన దేశానికి వచ్చేలా ఈ కన్సల్టెన్సీ సహాయం చేస్తోంది. ఇక శ్రీధర్ గారి గురించి మరొక విషయం తప్పకుండా చెప్పాలి. మొమెంట్ ఆఫ్ సిగ్నల్ తన జీవితంలో ఎదురైన పరిస్థితులు, అనుభవాల ఆధారంగా రాసిన పుస్తకం అది. యాక్చువల్లీ 8వ తరగతి నుంచే కథలు, కవితలు రాస్తూ ఉండేవారట. తను రాసిన కవితలకి బహుమతులు కూడా వచ్చాయట. అందుకే తన లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆధారంగానే పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. మొమెంట్ ఆఫ్ సిగ్నల్ అమెజాన్లో బెస్ట్ సెల్లర్గా రికార్డ్స్ క్రియేట్ చేసింది కూడా. ఆ తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ మీద రోరింగ్ ల్యాంప్స్ అని ఒక బుక్ రాశారు. అది కూడా వ్యక్తిత్వ వికాస రచనల్లో టాప్ 2గా అమ్ముడుపోయింది. టోటల్గా శ్రీధర్ బెవర గారి జీవితం ఎంతో మందికి స్ఫూర్తిమంతం. ఒకప్పుడు ఆకలి బాధలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన కుర్రాడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వ్యక్తిత్వ వికాస రచయిత, లీడర్షిప్ గురు, పారిశ్రామికవేత్త, మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. సూపర్గా అనిపిస్తోంది కదూ. ఎస్,
మన జీవితాన్ని మార్చుకోవాలి అన్న ఆలోచన, అందుకు తగిన ప్రయత్నం ఉంటే చాలు, తప్పకుండా లైఫ్ మారిపోతుంది. మనం కోరుకున్నట్టుగా, మనకి నచ్చినట్టుగా. అందుకు ఎగ్జాంపులే శ్రీధర్ గారి జీవితం.